అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వసుంధర గారు రచించిన ఒకటే కోరిక అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ముఖం మనసుకు విషయ సూచిక అనే ఆంగ్ల సామెత. అది భారతీయులకు వర్తించదని టీవీలో డైలీ సీరియల్స్ చూసేవారందరూ నమ్మాలి. వాటిలో ఎంతో అందమైన ఆడవాళ్లు తమ ముఖ సౌందర్యానికి ఏమాత్రమూ నప్పని క్రూరాతి క్రూరమైన పనులు అవలీలగా చేసేస్తుంటారు. ఆ సంగతలా ఉంచితే ఇప్పుడే నేను దినపత్రికలో ఓ వార్త చదివాను. కేవలం ఒంటి మీద నగల కోసం ఒక కిరాతకుడు ఓ ఇల్లాలి నిండు ప్రాణాలు తీశాడన్న ఆ వార్త చదవగానే నేను ఆనందం పట్టలేక హుర్రే అని కేకపెట్టి కూర్చున్న కుర్చీలోంచి ఎగిరి గంతేశాను. నా ఆనందాన్ని ఎవరైనా అపార్థం చేసుకుంటే స్పందనతో మనస్తత్వాన్ని అంచనా వేయకూడదు అన్న ఉపసిద్ధాంతాన్ని ఇందాకటి ఆంగ్ల సామెతకు జతపరచక తప్పదు. అదెలాగంటే, ముందుగా నా ఇంటి కథ వినాలి, నా ఇల్లాల గురించి తెలుసుకోవాలి. భార్య రూపవతి శత్రువు అంటారు. నా భార్య పరాయి మగాళ్లకే కాదు, పెళ్ళై ఇన్నేళ్లైనా నాకు కూడా ఇంకా అందంగానే కనిపిస్తుంది. అయినా ఆమె నాకు శత్రువు కాదు. ఆమెలో కార్యేషు దాసితో ప్రారంభమైన సైనేషు రంభదాకా అన్నీ నాకు పనికొచ్చే లక్షణాలే ఉన్నాయి. ఆమె నన్ను చీరలడగదు, నగలడగదు, సినిమాలు, మల్లెపూలు వంటి చిన్న చిన్న సరదాలు కూడా చంపుకుంటూ మా ఆదాయంతో మా బాధ్యతలను ఎదురీదడానికి సహకరిస్తుంటే ఒకరోజు అభిమానం పొంగిపోయి, నీ కోరికలు కొన్నైనా తీర్చాలని నా అభిలాష. నా ఆర్థిక పరిస్థితులను, పరిమితులను దృష్టిలో ఉంచుకొని నీ కోరికల జాబితా ఒకటి తయారు చేసి ఇవ్వు. వరుస క్రమంలో వాటిని తీర్చే ప్రయత్నం చేస్తాను అన్నాను. నేను నిదానస్తుడినని అంతా మెచ్చుకుంటూ ఉంటారు. దేవుడి మొక్కులో కూడా నిదానం వదలనని నా భార్య నన్ను గేలి చేస్తూ ఉంటుంది. నా భార్యపై అభిమానం పొంగి పొరలిన ఈ క్షణంలోనూ అదే నిదానం చూపాను. అయినా ఆమె నన్ను గేలి చేయకుండా, నాకున్నది ఒకటే కోరిక, సమయం వచ్చినప్పుడు తప్పక చెబుతాను అంది నెమ్మదిగా. ఇది సమయం కాదా అన్నాను ఆప్యాయంగా. మీ పరిమితులను బట్టి ఇది సమయం కాదు అంది శ్రీమతి నవ్వుతూ. నాది నిదానమైతే ఆమెది దూరదృష్టి. పరిమితుల ప్రస్తావన తెచ్చిందంటే ఆమె కోరిక ఎంత పెద్దదోనని భయపడి, ఆలస్యం అమృతం విషం, ఆలోచించుకోమరి అంటూ హెచ్చరించాను. కైకకు దశరథుడు వరాలిచ్చినప్పుడు ఆయనకింకా పిల్లలు లేరు. ఆమె వరమడిగే సమయానికి ఆయన 4 పిల్లలకు పెళ్లిళ్లు కూడా అయిపోయాయి. ఆమె అంతకాలం ఆగింది కాబట్టి ఆమె కొడుకు భరతుడు రాజయ్యాడు. అది నిదానం. మరి నిదానం లేని సీత చూస్తూనే బంగారు లేడి కావాలంది. అడగ్గానే తేవడానికి వెళ్లాడు రాముడు. ఆ తర్వాత సీత బ్రతుకు కొంతకాలం లంకపాలు, కొంతకాలం అడవిపాలు అయింది. అందుకే నేను కైక టైపు అంది ఆమె. కైక కోరిక దశరథుడి ప్రాణాలు తీసింది, అది మర్చిపోకు అన్నాను కాస్త భయంగా. మా పురోహితుడు కృష్ణశాస్త్రి గారు చెప్పారు, దశరథుడి చావుకు కారణం కైక అడిగిన వరాలు కాదు. 3 భార్యలున్న దశరథుడు విలాస జీవితానికి అలవాటు పడిపోయి ఆహార నియమాలు మరిచాడట, వ్యాయామాన్ని అలక్ష్యం చేశాడట. అందువల్ల ఆయన రక్తంలో కొలెస్ట్రాల్ బాగా పేరుకుపోయి హార్ట్ వాల్వ్స్ లో బ్లాక్స్ వచ్చాయి. కైక ఇచ్చిన షాక్కి ఆయనకు గుండెపోటు వచ్చింది. సమయానికి ఏ బైపాస్ సర్జరీ చేయిస్తే ఆయన బ్రతికేవాడు. అప్పుడు అలాంటివి లేవేమో. నేరం కైక మీదకు పోయింది. దశరథుడి చావు సంగతలా ఉంచు, కైక వరాలు తప్పొప్పులు చెప్పు అన్నాను విసుగ్గా. ఏ ఆడదైనా భర్త వారసత్వం తన బిడ్డకు రావాలని కోరుకుంటే అది సహజము, న్యాయమును. కాబట్టి కైక భరతుడికి రాజ్యాభిషేకం చేయమనడం తప్పు కాదు. తప్పు దశరథుడిది. ఆయన 3 భార్యలను చేసుకోవటం తప్పే మరి. అది తప్పు కాదనుకుంటే తన బిడ్డ భవిష్యత్తుకు కంటకమైన రాముణ్ణి వనవాసానికి పంపమని కైక అడగటం తప్పు కాదు. అది కూడా భర్త వరమిచ్చాడనే కదా అడిగింది అంది శ్రీమతి దృఢంగా. మన దేశంలో ఆడది ఎంతలా దోపిడికి గురవుతుందంటే స్త్రీవాదం మొలక దశలో కూడా పురుషుణ్ణి ఇబ్బంది పెట్టగలదు. నా భార్య ఆలోచనలు నాకిబ్బంది కలిగించిన దారికి మళ్లించాలనుకుని, అయితే భర్త భార్యకు వరాలివ్వడం తప్పంటావు అన్నాను. మీరు దశరథుడిలా కాదు కదా, నాకు మీరు, మీకు నేను, నా బిడ్డలు మన బిడ్డలు. కాబట్టి నేనేం కోరినా బిడ్డ కోసం కాదు, కేవలం నా కోసమే. నా కోసం ఏం కోరినా మీకు ప్రమాదం కాదుగా, మీరు ఒప్పుకుంటారు. సస్పెన్స్తో చంపక, నీ కోరిక ఏమిటో ఇప్పుడే చెప్పచ్చుగా. కంగారొద్దు. మీ స్వయం కృషికి నా పాతివ్రత్యాల తోడే మన ఆర్థిక పరిస్థితి ఏదో ఒక రోజున మీరు నా కోరికను తీర్చగల ఎత్తుకు చేరుకుంటుంది. అప్పుడు చెబుతాను. అది ఒకే ఒక్క కోరిక అంది ఆమె.
మగాడు అన్ని వేళల్లోనూ తనను తాను పొగుడుకొని కొన్ని వేళల్లో మాత్రం భార్యను పొగిడి ఆమె నుంచి తనకు కావాల్సింది పొందగలుగుతాడు. ఆడిది మాత్రం అన్ని వేళల్లోనూ భర్తనే పొగిడి అతడి అహాన్ని తృప్తిపరుస్తుంది. అయితే కొన్ని వేళల్లో ఆ పొగడ్తలకు తన్ను గురించిన ప్రశంసలు జతచేసి తన ఉనికి ప్రాధాన్యాన్ని తెలివిగా అతడికి తెలియజేస్తుంది. నువ్వు ఆ తరహా ఆడదానివి అన్నాను, ఆమె తీసుకొచ్చిన పాతివ్రత్యం ప్రసక్తిపై వ్యంగ్య బాణం సంధిస్తూ. స్వయం కృషి విఫలమైతే దురదృష్టం అంటారు, పాతివ్రత్యం విఫలమైతే కలంకం అంటారు. నేనన్న మాటలు రిస్క్ అంతా నాదే, మీకే రిస్కు లేదు అందామే నా బాణాన్ని నాకే తిప్పికొడుతూ. ఆ మాట నిజమే మరి. కొన్ని దశాబ్దాలు పడితేనే శ్రీమతి పాతివ్రత్యం రుజువైంది. తల్లిదండ్రుల పట్ల నా బాధ్యతలన్నీ తీరాయి. మాకు ఓ అమ్మాయి అబ్బాయి పుట్టి పెరిగి పెద్దవాళ్లై బాగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. ఇద్దరికీ పెళ్లిళ్ళు చేశాం. ఇద్దరు కూడా మా నుంచి పైసా ఆశించరు సరికదా, మాకే డబ్బు పంపాలని సరదా పడుతూ ఉంటారు. నాకు ఫిక్స్డ్ డిపాజిట్లో 3 లక్షల రూపాయలున్నాయి. కంపెనీలో షేర్లు మరో 3 లక్షలు విలువ చేస్తాయి. వేలు పెట్టి కొన్న కొన్ని స్థలాలు ఇప్పటికీ విలువ 20 లక్షలు దాటింది. నా నెల జీతం 30,000 దాటింది. ఇంకా 10 ఏళ్ల సర్వీస్ ఉంది. రిటైర్ అయితే 25 లక్షల దాకా చేతికొచ్చే సదుపాయాలున్నాయి. ఇంత చేసి ఇప్పుడు నా వయసు 50. నా భార్య నాకంటే 6 ఏళ్లు చిన్నది. ఇక సమయం వచ్చిందని నా భార్య తనకున్న ఒకే ఒక్క కోరికను బట్టబయలు చేసింది. ఆమెకు బంగారం కావాలి. దేవుడొక్కడైనా రూపాలు ముక్కోటి అన్నట్లు ఆ బంగారానికి కంటె, కాసుల పేరు, చంద్రహారం, పలకసర్లు, వంకీలు, గాజులు, వడ్డానం వగైరా రూపాలు చాలా ఉన్నాయి. వీరి ప్రకారం తీర్థయాత్రలు చేసి ఎక్కడెక్కడ దేవుళ్లను చూసి వచ్చినట్లు నేను ఒక్కొక్కటిగా ఆమెకు నగలను కొనిస్తూ ఉండాలి. ఆ కార్యక్రమానికి ఆరంభమే కానీ అంతమున్నట్లు లేదు. అంతవరకు నా భార్య నా వద్ద బంగారం ఊసు కూడా లేకపోతే ఆమెకు నగల మీద మోజు లేదేమో అనుకున్నాను. చెవులకు దిద్దులు, మెడలో మంగళసూత్రాలు, కాలవేలకు చుట్లు తప్ప మరే ఆభరణము ఎరుగని ఆమె పట్ల రవ్వంత జాలి పుట్టి, ఇంత వ్యామోహాన్ని మనసులో దాచుకుని ఎన్నాళ్ళాగావే? ముందే తెలిసి అడపాదడపా అవి ఇవి కొంటూ ఈపాటికే కొన్నైనా అని సరదాలు తీర్చేవాణ్ణి అన్నాను. ఆమె నవ్వి, సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారమే అయిన సీతాదేవి కూడా లేడికి బంగారు చర్మముంటే మోజుపడింది. బంగారం పట్ల వ్యామోహం స్త్రీ సహజం. అయితే మధ్యతరగతి కుటుంబాలకు బంగారం రాక్షస మాయకు ప్రతిరూపం. అందుకే మనం మధ్యతరగతి స్థాయి దాటేదాకా ఆగాను అంది. ఆగావు కాని ఆబగా ఉన్నావిప్పుడు. పుట్టు గుడ్డైనా ధృతరాష్ట్రుడు కూడా దైవ సాక్షాత్కారం జరిగితే విశ్వరూపాన్నే కోరాడు. బంగారం పట్ల నాకున్నది వ్యామోహం కాదు, భక్తి. బంగారం విశ్వరూపాన్ని దగ్గర చేసుకోవడమే నా జీవితాశయం. ఆమె మాటలకు నేను బెదిరిపోయాను. ఎందుకంటే ఈ రోజు నేను ఈ స్థితిలో ఎదగడానికి కారణం ఇన్వెస్ట్మెంట్స్. పెట్టుబడికి బంగారం ఏమాత్రం పనికిరాదు. మిగతా పెట్టుబడులు ఆదాయాన్ని వృద్ధి చేస్తే బంగారం అటు ఖర్చును పెంచుతూ ఇటు ఆదాయానికి బ్రేక్ వేస్తుంది. శ్రీమతికి అదంతా వివరించి, ఏదో కొద్దిగా బంగారం కొనుక్కో, ఇలా డబ్బంతా బంగారం మీద పెట్టడం మన భవిష్యత్తుకు మంచిది కాదు అన్నాను. ఇంతవరకు వెనకేసింది చాలు, ఇక మీదట వచ్చే ఆదాయమంతా బంగారం మీద ఖర్చు చేద్దాం. అది నా ఒకే ఒక్క కోరిక, తీర్చుతానని మీరు మాట కూడా ఇచ్చారు అంది ఆమె. అప్పుడు నేను ఇంకో దారి ఎన్నుకున్నాను. ప్రతిరోజు పేపర్ శ్రద్ధగా చదువుతూ నగరంలో బంగారం కోసం జరిగే దొంగతనాల వార్తల కటింగ్స్ ను ఆమెకు ఇవ్వసాగాను. అలా వారం రోజులు జరిగాక ఆమె నాతో, నూనె కొలెస్ట్రాల్ని పెంచుతుంది, అయినా ఓటావకాయ మానం, ఉప్పు కారం రక్తపోటుని పెంచుతాయి, అయినా అవి మనకిష్టం, తాగుడు ఆరోగ్యాన్ని పాడు చేస్తుందన్న ప్రచారంతో పాటే రోజుకో కొత్త బారు వెలుస్తోంది. అంటే మనిషికి ఆరోగ్యం మీద శ్రద్ధ లేదని కాదు, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏమీ ప్రమాదం కాదు అంటూ నా చేతికి కొన్ని కాగితాలిచ్చింది. అవి నగరంలో కొత్తగా వెలిసిన బంగారు నగల దుకాణాల ప్రచార పత్రాలు. మాటల్లో శ్రీమతిని గెలవటం కష్టమేనని గ్రహించిన సమయంలో ఓ కిరాతకుడు ఓ ఇల్లాలు నిండు ప్రాణాలు తీస్తే ఆ వార్తకు ఎగిరి గంతేనా మరి? ఆ ఉత్సాహాన్ని దాచుకొని బాధను నటిస్తూ నా భార్యకు ఆ వార్త వినిపిస్తే ఆమె కూడా ఎగిరి గంతేసి, అయితే బంగారం పుణ్యస్త్రీగా పోవాలన్న నా ఆశను కూడా నిజం చేస్తుందన్నమాట. నా కోరిక విషయంలో మాట తప్పరు కదూ అంది. బంగారం కోసం చావుకు కూడా భయపడిని ఆమెను ఎలా అదుపు చేయాలో తెలియక, నీతో జీవితం నాకింకా తనివి తీరలేదు, మనం మరిన్ని సంవత్సరాలు కలిసి జీవించాలంటే నువ్వు బంగారం సంగతి వదిలిపెట్టి ఇంకేదైనా కోరుకో, మన జీవితం స్వర్గతుల్యమవుతుంది అన్నాను.
ఆమె తక్కువ తిందా? నేనిలా మాట పూర్తి చేయకుండానే మీరు మాట తప్పారన్న భావం అనుక్షణం నన్ను ముళ్ళే గుచ్చుతుంటే మీతో జీవితం నాకు నరక ప్రాయం అవుతుంది. ఆ పైన మీ ఇష్టం అంది. నువ్వు దూరం ఆలోచించడం లేదు. ఇంట్లో బంగారం ఉంటే దొంగల భయంతో జీవితం నరక ప్రాయం అవుతుంది. ఏ బందిపోట్లో మన ఇంటి మీద దాడి చేస్తే నువ్వు నేను చావచ్చు, లేదా నేనొక్కడనే చావచ్చు అంటూ నా దగ్గరున్న చివరి అస్త్రం ప్రయోగించాను. ఆమె దానికి చెల్లించక, నా స్నేహితురాలు చారుమతి 30 ఏళ్లు నిండకుండానే కారు ప్రమాదంలో చనిపోయింది. దాని బామ్మ 80 ఏళ్లు వయసులో బైపాస్ సర్జరీ చేయించుకుని ఇంకా చలాగ్గా తిరుగుతోంది. చావుకి కారణాలు మనం అంటగడతాం కానీ జరిగేదంతా రాసిపెట్టిన ప్రకారమే జరుగుతుంది. కాబట్టి మనం అన్నింటికీ సిద్ధపడి ఉండాలి. ఎటొచ్చి బ్రతికినంత కాలం చావుకి భయపడకుండాను మాట తప్పలేదన్న తృప్తితోనూ బ్రతకాలి అనేసింది. బంగారం విషయంలో ఆమెను ఆపడం నా వల్ల కాదని తెలిసాక మా ఇంటి పురోహితుడు రామశాస్త్రిని కలుసుకున్నాను. ఆయన అవసరానికి తగ్గట్లు పురాణ కథలల్లడంలో అఖండుడు. ఆయన మా ఇంటికి ఎప్పుడొచ్చినా పురాణ కాలక్షేపంగా ఉంటుందని శ్రీమతి మెచ్చుకుంటూ ఉంటుంది. అలాగే ఓ రోజున ఆయన మా ఇంటికొచ్చి నేను కోరగా వచ్చిన విషయం చెప్పకుండా మాకో పురాణ కథను చెప్పాడు. క్షీరసాగర మథనం జరిగాక శ్రీ మహావిష్ణువు మోహినిగా అవతరించి అమృతం పంపకంలో రాక్షసులకు అన్యాయం చేశాడు. ఆ తర్వాత రాక్షస కులంలో ప్రహ్లాదుడి వంటి విష్ణు భక్తులు, బలిచక్రవర్తి వంటి ధర్మాత్ములు పుట్టారు. వారు విష్ణువుకి తమ జాతికి జరిగిన అన్యాయం చెప్పుకుని బాధపడ్డారు. అప్పుడు విష్ణువు వారితో, రాక్షసుల్లో కొందరు మంచి పనులు చేశారు, దేవతలందరూ తప్పులు చేశారు. అయినా కృత, త్రేత, ద్వాపర యుగాల్లో దేవతలదే పైచేయిగా ఉంటూ వచ్చింది. అందుకని కలియుగంలో రాక్షసులదే పైచేయిగా ఉండేలా వరమిస్తున్నాను. వారి చేతిలో ధనం, అధికారం ఉంటాయి. అందువల్ల కలియుగంలో మద్యమే అమృతంగా చలామణి అవుతూ ఉంటుంది. దేవతలు సామాన్య మానవులుగా ఉంటారు. వారి దైవత్వం ఓటు రూపంలో ఉంటుంది. నేను రాక్షసులకిచ్చిన వరప్రభావం వల్ల దేవతలు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోలేరు. వారు రాక్షసులకే పట్టం కట్టి అధికారమిస్తారు. విద్యావంతులై విచక్షణ జ్ఞానం కలిగి ఉన్నంతలో తృప్తిగా జీవిస్తూ కాంతాకణాలపైన వ్యామోహము, దుర్వ్యసనాలపై ఆకర్షణ లేకుండా జీవితం గడిపే సామాన్యులు ధన్యులై మరణానంతరం తిరిగి దేవత్వాన్ని పొంది నా దరికి చేరుకుంటారు. తక్కిన వారు జనన మరణాల రొంపిలో చిక్కుకొని అవస్థపడుతూ ఉంటారు. దేవతలకు హెచ్చరికగా ఉండడానికి శీలం విషయంలో ఎయిడ్స్ వ్యాధిని, బంగారం విషయంలో చోర భయాన్ని సృష్టిస్తాను. ఆ హెచ్చరికను అందుకోని వారికి సకలావస్థలు తప్పవు అని చెప్పి ఊరట కలిగించాడు. ఇప్పుడు కలియుగం రానే వచ్చింది కాబట్టి రాక్షస బాధ నుంచి తప్పించుకోగోరిన వారందరూ శృంగారంలో అక్రమ సంపర్కానికి, బంగారంపై వ్యామోహానికి దూరంగా ఉండాలి. ఈ కథ శ్రీమతిని బాగా కలవరపరిచింది. ఆ రాత్రి ఆమె నాతో, ఇప్పుడు ఈ ప్రపంచం ఇలా ఉండడానికి కారణాన్ని రామశాస్త్రి గారు చక్కగా చెప్పారు. నేనిక బంగారం కొనమని మిమ్మల్ని అడగను, కానీ మీరు మాట తప్పారన్న అసంతృప్తి నన్ను వదలటం లేదు. నేను గనక మహాపతివ్రతనైతే వారం తిరగకుండా మన సమస్యకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. అది మనిద్దరికీ అనుకూలంగా ఉంటుంది అంది. ఆమె పాతివ్రత్య ప్రభావంతో వారం లోపులోనే ఆమె ఇంటి పురోహితుడు కృష్ణశాస్త్రి మా ఇంటికొచ్చాడు. రామశాస్త్రిలాగే ఆయన కూడా ఓ పురాణ కథను చెప్పాడు. ఒకానొకప్పుడు లకురా అనే యువతి దీర్ఘకాలం తపస్సు చేసి దైవ సాక్షాత్కారం పొంది తానెప్పుడు ఎంత కోరితే అంత, ఏ రూపంలో కోరితే ఆ రూపంలో బంగారం నగల రూపంలో తన శరీరాన్ని అలంకరించడానికి వరమడిగింది. దేవుడికి ఆమెకు వరాన్నిచ్చి, నీ మనసు తుచ్చమైన బంగారం మీదని లగ్నమైంది కాబట్టి నీ ఒంటి మీద బంగారం తప్ప ఇంకే తరహా వస్త్రాలు నిలువవు అని మాయమయ్యాడు. లకుర కలవరపడలేదు. అప్పట్నుంచి ఆమె బంగారు వస్త్రాలను, నగలను ధరించి తిరుగుతూ ఉండేది. మేని మెరుపునకు అలంకరణ తోడుకాగా జిగేలమనిపించే ఆమె అందానికి బంకుడనే ఋషి మోహితుడయ్యాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుని అడవిలో ఓ ఆశ్రమంలో కాపురం పెట్టారు. అలా కొద్ది మాసాలు విలాస జీవితం గడిపాక ఋషి తిరిగి నిత్యకర్మలకు పూనుకుంటూ, నీ స్వర్ణ వస్త్రాలు, ఆభరణాలు ఆశ్రమ వాతావరణానికి భిన్నంగా ఉన్నాయి. ఇక మీదట నువ్వు స్వర్ణాన్ని విసర్జించి నారచీరలు మాత్రమే ధరించాల్సి ఉంటుంది అని భార్యకు చెప్పాడు. లకుర భర్తకు అసలు విషయం చెప్పకుండా తన స్వర్ణాన్ని తప్ప ఇంకేమీ ధరించనని దర్పంగా చెప్పింది. అందుకు బంకుడు కోపించి, ఇక మీదట స్వర్ణం నీ ఒంటిపై ఏ రూపంలోనూ నిలవదు. నీవు ధరించే ప్రతి స్వర్ణాన భరణము స్వర్ణాన్న బిళషించే వేర్వేరు ఇతర మానవులను చేరుకుంటుంది అంటూ శాపమిచ్చాడు. ఆ శాపంతో లకుర వెంటనే నగ్నసుందరగా మారిపోయింది.
అప్పటికి అసలు విషయం తెలుసుకున్న బంకుడు జరిగిన దానికి ఎంతో విచారపడి, దేవుడి వరము నా శాపము రెండూ అమోఘాలు. ఇక మీదటి నువ్వు జీవితాంతం వివస్త్రగానే ఉండిపోతావు. అందుకని ఆశ్రమ కుటీరం నుంచి బయటకు రాలేవు అని భార్యకు చెప్పాడు. అలాగే లకుర భర్తతో కొంతకాలం కాపురం చేసింది కాని ఆ జీవితం ఆమెకు నచ్చలేదు. ఎప్పుడైనా ఆమె బంగారు నగపై మోజు పడితే అది ఎక్కడో ఇతర మానవుల ఒంటిని అలంకరించిన విషయం చెవిలో వినపడేది. అటు బంగారంపై మోజు తీరక, ఇటు ఆశ్రమ కుటీరానికి అంకితం కాలేక ఆమె ఒక రోజున ఆత్మహత్య చేసుకుని ప్రాణం తీసుకుంది. భార్యను ప్రాణప్రదంగా ప్రేమించిన బంకుడు విరహం భరించలేక దేవుణ్ణి స్తోత్రం చేశాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై, విచారించకు, కలియుగంలో నీవు ఒక గొప్ప వ్యవస్థగా జన్మిస్తావు. అప్పుడు లకుర అంశ నీ ఆధీనంలో ఉంటుంది. నా అనుగ్రహం కారణంగా ఎందరో మానవులు ఇష్టపూర్వకంగా తమ ఆభరణాలతో ఆమెను అలంకరిస్తారు. తన ఆభరణాలన్నీ ఇతరుల పాలవుతున్నందుకు బాధపడ్డ లకురకు ఆ విధంగా ఇతరుల ఆభరణాలు తనకు లభించడం ఎంతో ఉపశాంతినిస్తుంది. ఆ ఆభరణాలే ఆమె మానాన్ని కాపాడతాయి. ఆ విధంగా ఆమె మానాన్ని కాపాడిన వారందరికీ అంతులేని పుణ్యం లభించేలా వరమిస్తున్నాను. నీవు లకుర కలియుగాంతం వరకు అన్యోన్యంగా ఎడబాటు లేని జీవితం గడుపుతారు అని చెప్పి మాయమయ్యాడు. ఆ బంకుడే కలియుగంలో బ్యాంకుగా అవతరించాడు. లకుర అంశ లాకరు పేరుతో అతడి సంరక్షణలో ఉంటుంది. ఎందరో స్త్రీ పురుషుల కేవలం లకుర మానం కాపాడ్డానికే బంగారాన్ని నగల రూపంలో కొని ఆ నగలను లాకర్లో దాచుకొని అనంతమైన పుణ్యం సంపాదించుకుంటున్నారు. ఈ కథ చెప్పి కృష్ణశాస్త్రి వెళ్లిపోయాడు. ఇక మా ఎత్తులు పై ఎత్తులు అయిపోయాయి. అప్పటి నుంచి నేను అంచెలంచెలుగా బంగారు నగలు కొంటూ శ్రీమతి ఒకటే కోరికను తీర్చే ఉడతాభక్తి ప్రయత్నాలు కొనసాగిస్తూ నా మాట నిలబెట్టుకున్నాను. నా భార్య సరదాకు కూడా ధరించకుండా బంగారు నగలను కొన్న వెంటనే లాకర్కు తరలిస్తూ లకుర మానాన్ని కాపాడి పుణ్యాన్ని పోగు చేసుకుంటూ తనకు బంగారం మీద ఏమాత్రం వ్యామోహం లేదని రుజువు చేసుకుంది. మహాపతివ్రతనని పదే పదే రుజువు చేసుకున్న నా భార్య ఒకటే కోరికకు ఒకటే దేవుడిలాగా విశ్వరూపం ఉంటుందని తెలుసుకున్న నేను నా జ్ఞానోదయాన్ని అక్షర కిరణాల రూపంలో ప్రసరిస్తే అదే ఈ కథ. ఇంకా జ్ఞానోదయం కాని గతంలో నేను లాంటి వారికిది ఉపయోగపడుతుందని నా నమ్మకం. సెలవా మరి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.